నమస్కారం. 17 జూన్ 2026 బుధవారం జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు ఆశ్లేష, జ్యేష్ఠ మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలమైన రోజు. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి ఈరోజు మంచి ఫలితాలు ఏర్పడతాయి. భరణి, కృత్తిక, పుబ్బ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. మిగిలిన నక్షత్రాల వారికి ఇది తటస్థమైన రోజు, సామాన్యమైన ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు జన్మించబోయే నవజాత శిశువులు కాలసర్ప దోషంలో జన్మిస్తారు. వారికి రాహుకేతువుల యొక్క పూర్ణకుంభ శాంతి జపం జరిపించిన తర్వాతే నామకరణం చేయడం మంచిది. ఈరోజు ముఖ్యంగా రంభా తృతీయ అనే పర్వదినం. దీన్నే రంభావ్రత దినం అని కూడా అంటారు. అప్సరసైనటువంటి రంభ పేరు మీద కూడా ఒక వ్రతం ఉందా అని మీలో కొంతమందికి ఆశ్చర్యం కలగవచ్చు. దాని గురించి ఒక చిన్న పౌరాణిక గాథ తెలుసుకుంటే మీకు అది అప్పుడు ఎందుకు విశిష్టమైందో అర్థమవుతుంది. సముద్ర మథనం జరుగుతున్నప్పుడు వెలువడినటువంటి అమూల్యమైన రత్నాలలో రంభ ఒకరు. ఆమె జగన్మాత పార్వతీదేవిని పూజించడం ద్వారా, సౌందర్యాన్ని తపస్సుతో దేవతలను మెప్పించడం ద్వారా అప్సరసగా గుర్తింపు పొందింది. ఆమె ఏ రోజైతే పార్వతీదేవిని పూజించి అద్భుతమైన సౌందర్యాన్ని, శక్తులను పొందిందని శివపురాణంలో పేర్కొన్నారో ఆ రోజు ఈరోజే. అందుకే ఆ జగన్మాత పార్వతీదేవిని ఈరోజు పూజించడం వల్ల యువతులు తమ జీవితంలో ప్రధానంగా అందం, సౌభాగ్యం మరియు సంతాన సంబంధమైనటువంటి దోషాలుంటే పోతాయని మన సనాతన ధర్మ విశ్వాసం. మరో విధంగా చెప్పాలి అంటే రంభావ్రతం అనేది స్త్రీ శక్తిని మరియు సౌందర్యాన్ని గౌరవిస్తూ సుఖ సంతోషాల కోసం జరుపుకునే పండుగ. చదువు రీత్యా లేదా ఉద్యోగ రీత్యా ఈరోజు నిష్ఠగా, శాస్త్రోక్తంగా రంభావ్రతాన్ని ఆచరించడం మనలో ప్రాక్టికల్గా చాలామందికి సాధ్యపడదు. అందుకే యుక్త వయస్సులో ఉన్నటువంటి నా ఆడబిడ్డల కోసం నేను చెప్పే ఒక చిన్న మంత్రం, ఓం హ్రీం ఉమాదేవ్యై నమః. మరొకసారి ఓం హ్రీం ఉమాదేవ్యై నమః అనే ఈ చిన్న మంత్రాన్ని ఈరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. జగన్మాత పార్వతీదేవిని ఏ రూపంలో సరే, అంటే కాళీమాతగా కానీ అపర్ణాదేవిగా కానీ ఏ రూపంలో అయినా సరే ఈ రోజంతా తలుచుకోవడం వల్ల ఈ యొక్క పుణ్య ఫలితాన్ని, ఈ వ్రత యొక్క ఫలితాన్ని పొందినట్టే మీరు భావించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం నేను మీకు తెలియచేయాలనుకుంటుంది ఏంటంటే, ఈ సందర్భంగా అసలు ఈ నేటి యువతరానికి, చిన్నపిల్లలకి, మన పిల్లలకి మన సంస్కృతిలో ఉన్నటువంటి పర్వదినాల కోసం తెలియకుండా పోతుంది. ఏ స్కూల్కి వెళ్ళే లేదా కాలేజీలో ఉండే ఏదో ఇంటర్మీడియట్ చదువుతున్న స్థాయి పిల్లలు అనుకుందాం, వాళ్ళని నీకు తెలిసిన హిందూ ధర్మం యొక్క పండుగలు చెప్పమంటే వాళ్ళు దసరా, దీపావళి లేదా సంక్రాంతి, ఎందుకంటే సెలవులు వస్తున్నాయి కాబట్టి ఈ పేర్లే చెప్పగలుగుతున్నారు తప్ప అసలు మిగిలిన పర్వదినాల పేర్లు వాళ్ళకి తెలియడం లేదు. సంక్రాంతి అంటే ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళకి తెలియట్లేదు. దసరా అనేది 9 రాత్రుల పాటు అమ్మవారు నవ అవతారాలు ధరించి ఎంత పోరాడారు, స్త్రీ శక్తికి ఎంత రూపంగా నిలబడ్డారు తెలియడం లేదు. దీపావళి అది కూడా స్త్రీ శక్తికి సంబంధించిందే, అది కూడా తెలియడం లేదు. ఇది ఒక రకంగా మన ధర్మాన్ని భవిష్యత్తు తరాల వాళ్ళు విడిచిపెట్టడానికి కారణం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మన ధర్మం ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి అనేది మనం తెలియచేయలేకపోతున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి నేను లేదా వేరే ఎవరైనా సరే ఈ చెప్పే పురాణ సంబంధమైన గాథల్ని ఎందుకు ఈ పర్వదినాలు చేసుకుంటున్నామని వివరించిన వాటిని మీ యొక్క ఫీజిబుల్ టైంలో, ఖాళీగా ఉన్న టైంలో మీ పిల్లలకు తెలియచేయండి. అసలు ఇలాంటివి ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియాలి. విచిత్రం ఏంటంటే సముద్ర మథనం అన్న ఎపిసోడే అసలు ఈ జనరేషన్ పిల్లలకి తెలియకుండా పోతుంది. సో దయచేసి మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. మిగతా ధర్మాల వాళ్ళని, చిన్నపిల్లల్ని అడిగితే వాళ్ళు వాళ్ళ ధర్మం కోసం చాలా చెప్పగలుగుతున్నారు.
కానీ మన ధర్మం గురించి ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని అడిగితే వాళ్ళకి ఏమీ తెలియడం లేదు. కొంచెం కేటాయించండి. కొంచెం మనం విలువైన సమయంలో, మీ విలువైన సమయంలో కొంచెం సమయాన్ని కేటాయించి మన సనాతన ధర్మం గురించి పిల్లలతో మాట్లాడండి.